హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీపీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం పాన్క్రియాస్ గురించి తెలుసుకుందాం. పాన్క్రియాస్ అంటే ఏంటి, అది మన శరీరంలో చేసే రెండు ముఖ్యమైన పనులు ఏంటి, అలాగే మనం తీసుకునే ఆహారం అరగకపోవడానికి పాన్క్రియాస్ ఏ రకంగా కారణమవుతుంది, అలాగే పాన్క్రియాస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏది నిషేధించాలి, పాన్క్రియాస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏ రకమైన యోగాసనాలు చేయాలి, ఇవన్నీ మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. పాన్క్రియాస్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అరగడానికి పాన్క్రియాసే కారణం. పాన్క్రియాస్ రిలీజ్ చేసే రెండు జీవరసాలు ఎమిలైజ్, లైపేజ్ అనేవి మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి అరిగేలాగా చూసుకుంటుంది. మనం తీసుకునే ఆహారం సరిగ్గా అరగకపోవడానికి కారణం కూడా ఇదే. పాన్క్రియాస్ అనేది సరిగ్గా పని చేయకపోతే అది ఎమిలైజ్, లైపేజ్ అనేవి రెండు రసాలు రిలీజ్ చేయదు. దానివల్ల మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి అరగకుండా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ చాలా బలహీనంగా ఉంటాము. ప్రోటీన్ మన శరీరానికి పట్టదు కాబట్టి. ఈ పాన్క్రియాస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం నిషేధించాల్సింది మద్యం. మద్యం, అధిక కొవ్వు పదార్థాలు అనేవి కంపల్సరీ నిషేధించాలి. అప్పుడే ఈ పాన్క్రియాస్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పాన్క్రియాస్ సంబంధించిన నొప్పి ఏదైనా వస్తే మన శరీరంలో విపరీతంగా ఉంటుంది. పొట్ట మధ్య భాగంలోంచి వెన్నుపూస వెనుక భాగం వరకు విపరీతమైన నొప్పి వస్తుంది. పాన్క్రియాస్ కి సంబంధించిన సమస్య ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పాన్క్రియాస్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. ఈ యోగాసనం వల్ల పాన్క్రియాస్ చాలా యాక్టివ్ అవుతుంది. ఏవైతే మనం చెప్పుకున్నామో, మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అరగడానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి. ముందుగా మనం చేయబోయే యోగాసనం పశ్చిమోత్తానాసనం. దానికి ముందుగా పశ్చిమోత్తానాసనానికి ముందుగా ఇలా దండాసనంలోకి వచ్చేవాలి. తల, మెడ నిటారుగా పెట్టాలి. వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. చేతులు ఇలా రైజ్ చేయాలి. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఇలా మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, రిలీజ్. ఇంకొకసారి చేస్తాను. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ రిలీజ్, డౌన్. ఇక్కడ 3 శ్వాసల వరకు ఉండొచ్చు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, రిలీజ్. ఇది 3 సార్ల వరకు చేయొచ్చు. ఈ ఆసనం హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు, గుండెకి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. తర్వాత మనం చేయబోయేది మండుకాసనం. దీనికి ముందుగా వజ్రాసనంలోకి రావాలి. ముందుగా ఇలాగా మోకాళ్ళ మీద నించోవాలి. నిదానంగా వెనక్కి ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత 2 చేతులు ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి కరెక్ట్గా ఈ రకంగా మన పొట్ట పైన పెట్టాలి. పెట్టి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ ఇలా ముందుకి వంగాలి. తర్వాత తల ఇలా పైకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇది ఒక 3 సార్ల వరకు చేయొచ్చు. ముందుగా ఇలా వజ్రాసనంలోకి వచ్చేవాలి. చేతులు 2 ఈ రకంగా ఫోల్డ్ చేసి మన పొట్ట భాగంలో పెట్టాలి. పెట్టి వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. శ్వాస వదిలేస్తూ ఇలా ముందుకి. మన పొట్ట మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. తర్వాత తల ఇలాగా పైకి, తల ఇలాగే ఇలా వంచకూడదు, ఇలా నిదానంగా పైకి స్ట్రెచ్ చేయాలి. ఒక 3 శ్వాసల వరకు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా రిలీజ్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయే ఇంకొక స్ట్రెచ్ ఉత్కటాసనంలో ఇది ఒక వేరియేషన్. దానికి ముందుగా ఇలాగా మన పాదాల మీద ఇలా బ్యాలెన్స్డ్ గా కూర్చోవాలి. కూర్చొని చేతుల్లో లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఇది నా కుడి చెయ్య, ఎడమ కాలు ఇలా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి తల, మెడ అంతే నిదానంగా రిలీజ్ చేయాలి. తర్వాత ఇలా వజ్రాసనంలోకి వచ్చి పాదాలు సెట్ చేసుకొని ఇలా రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనంలోకి వెళ్ళటం, మళ్ళీ స్టెప్ బై స్టెప్ వెనక్కి రావడం చాలా ముఖ్యం. ఇలాగే ఎడమ వైపు కూడా ముందుగా వజ్రాసనంలోకి రిలాక్స్డ్గా వచ్చి వజ్రాసనంలో నుంచి ఇలా మన పాదాల మీద బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి. చేతులు 2 ఇలా లాక్ చేసుకోవాలి. ఎడమ చెయ్య కుడి కాలు వైపుకి ఈ రకంగా ట్విస్ట్ చేయాలి. తల, మెడ ఇటువైపు.
అంతే నిదానంగా చేతులు రిలీజ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఇలా వజ్రాసనంలోకి వెళ్ళాలి, పాదాలని రిలీజ్ చేసుకోవాలి. ఈ ఆసనం అధిక బరువు ఉన్న వాళ్ళు, అలాగే పొట్టకి సంబంధించిన అల్సర్స్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనం చేసిన 3 ఆసనాలు ప్యాన్క్రియాస్ కి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ప్యాన్క్రియాస్ చాలా యాక్టివ్ అవుతాయి. ప్రతిరోజు ఈ ఆసనం చేసుకోవచ్చు. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.